అమ్మా. నమస్తే. అమ్మా సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే 3 రోజుల పండగ. కానీ ఒక డౌట్ అమ్మా. సంక్రాంతి అంటే ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన పండగ. ఇదొక ప్రాంతీయ పండుగ అని అంటూ ఉంటారు. అవును. కానీ అందరము జరుపుకుంటాం. అంటే తెలంగాణ వాళ్ళు దసరా ఎంత బాగా ఘనంగా జరుపుకుంటారో, ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అంత బాగా జరుపుకుంటారు. అసలు ఇది అందరికీ సంబంధించిన పండుగ లేదంటే ప్రాంతీయానికి సంబంధించిన పండుగ? నాకు తెలిసినంత వరకైతే ఇది ప్రాంతీయ పండగ కాదు. అందరికీ సంబంధించిందే. అసలు ఇది అంటే 3 రోజులతో కూడి ఉన్న ఒక పండగ. 3 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని అవును. ఆచరిస్తాము. అవును. అవును. దానికి తగ్గట్టుగానే పిండి వంటలు కానియండి, ఆహార పదార్థాలు కానియండి, ఆచరించే విధానాలు కానియండి, అన్నీ దేనికది సెపరేట్‌గా ఉంటాయి 3 అవునండి. రోజులు. అవునండి. అవును. ఏంటి అంటే ఏం దాగి ఉంది ఈ 3 రోజుల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి? అయ్యో! చాలా బావుంది. మంచి క్వెషన్ నాన్న. ఏంటంటే నేను మనకు న్యూ ఇయర్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటున్నారు. అవునమ్మా. మనమేమో సంక్రాంతి చేసుకుంటాం. హ్మ్. పాత కాలము పోయి కొత్త కాలంలోకి ఎంట్రీని వాళ్ళు న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. మనం ఏం చేస్తున్నాము భోగి రోజు పాతవన్నీ భోగి మంటలు వేసుకొని హ్మ్. తలస్నానం చేసి నెక్స్ట్ డే పండగ చేసుకుంటున్నాం. అవును. అయితే ఆంధ్రాలోనే ఎక్కువ ఎందుకు చేస్తారు? హ్మ్. అమ్మా నేను తెలంగాణ, మా ఆయన ఆంధ్ర. ఫస్ట్ పండక్కి పెద్ద పండక్కి పిలవంటే, పెద్ద పండుగ అంటే ఏమిటిదంటే మాకు సంక్రాంతి దసరా. అని చెప్పారు వాళ్ళు. ఆ! వాళ్ళు ఆ! మా అత్తగారింటి నుంచి మాకు ఫోనొచ్చింది. అది తద్దినాలు చేసే పండుగ మేము పిలవమని. ఫస్ట్ పండుగనే మాకు డిసెంబర్‌లో పెళ్లయింది. సంక్రాంతి పండుగొచ్చింది. హ్మ్. తద్దినాలు పెట్టే పండుగ మేము పిలవమని వీళ్ళన్నారు. వీళ్ళు, వాళ్ళు కొట్టుకున్నారు. హుహు. కాబట్టి ఆంధ్ర వాళ్ళకేంటంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఇప్పుడు హ్మ్. మా అల్లుడు వాళ్ళ సంక్రాంతి కాబట్టి 15 డేస్ పోయి ఎంజాయ్ చేస్తా నేను. ఊరెళ్తారా? విజయవాడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఆ వాతావరణంలో హ్మ్. మంచిగా అంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. మా ఓకే. అమ్మాయి పెళ్ళి అది అత్తగారింటికెళ్ళట్లేదు. నేనెళ్తున్నా. నేను మా ఆయన ఎళ్తున్నాము. పోన్లెండి అంత అదృష్టం అది ఎవరికొస్తుంది? ఎప్పుడెళ్ళినా అది ఎప్పుడెళ్ళినా మేము గూడా ఇద్దరం వెళ్తాము. ఆహా! ఒంటరిగా ఉండనివ్వదు గదా! మా అదే. అమ్మాయి. అదే. మీరు అవును. మాతో ఉండాలని. హ్మ్. అల్లుడిని అడిగా అల్లుడితో "మీరెళ్తున్నారా నాన్న? హ్మ్. ఊరెళ్తున్నారా విజయవాడ?" అని అడిగా. హ్మ్. "వెళ్తున్నాము" అనాలా ఆంటీ. ఎప్పుడు వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్తున్నాము అనాలా ఆంటీ. వెళ్తున్నారు కాదు. మీరు ఆ! గూడా వస్తున్నారు. అట్లా పోన్లెండి. నిజంగా మీకు నాన్న. అల్లుడు గాదు. కొడుకే. కొడుకే. కొడుకే ఆ! నాన్న. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు స్పెషల్‌గా జరుగుతారో మనం తెలుసుకోవాలి. హ్మ్. ఏంటంటే పంటలొచ్చిన తర్వాత వాళ్ళొక కృతజ్ఞత తెలియచేయడానికి ఇక్కడ తెలంగాణ ఏందంటే మనకు ప్లేస్. హ్మ్. ప్లేస్‌లో మనకు పంటలు 2 పండినా కూడా అంత పెద్ద హంగామాగా ఆంధ్రాలో పండినంత పంట వ్యవహారం మన దగ్గర ఉండదు. ఏరియా మనది. ఆహాహా! అక్కడ పంటలు విశేషంగా పండుతాయి. నీటి పరివాహక ప్రాంతం. హుహు. నీటి పరివాహక ప్రాంతంలో ఏమవుతుందంటే పంటలు ఎక్కువ అన్ని హ్మ్. కాలాల్లో వాళ్లకు పంటలు పండుతాయి. హ్మ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే తెలంగాణలో బుడుదు గుమ్మడికాయలు దిష్టి తీయడానికి తద్దినానికేస్తాము అంటాము. వడలు చేయాలి మనం ఏమన్నా అంటే తద్దినం నాడే వడలు పెడతారు తెలంగాణలో. ఏదైనా వడలు చేసినారు అంటే హోలు కొడితే ఇంకసలు తద్దినమనే అర్థం అనమాట. అదే ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా వడలు వడలు లేకుండా లేకుండా అవ్వదు. లేకుండా ఉండరు. ఆ! కాబట్టి ప్రాంతీయతలు వేరేనా మనమందరం కలిసిపోయి ఉన్నాం కదా నాన్న. అవును. మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అంటేనే కలిసిపోయింది. ఈ ప్రపంచమంతా ఇంటర్నేషనల్. అవును. కాబట్టి ఒక్కొక్క దేశంలో కూడా ఈ మార్పును యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సంక్రాంతి పండుగను ఇంకో రూపంలో చేసుకుంటారు. అదో పెద్ద లిస్ట్ ఉందే బాబు! ఇవాళ చెప్పాలంటే ఒక గంట టైం పడుతుంది. హ్మ్. అన్ని లిస్ట్ ఉంది నా దగ్గర. ఏ ఏ దేశాల్లో సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు. ఓహో! భౌగోళికంగా వస్తున్నటువంటి మార్పును ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సూర్యకిరణాలు అంటే హ్మ్. ధనుర్మాసము అంటే సూర్యుడు గాలిలో ఉండే నీటి ఆవిరి. అవును. అంటే చలికాలమే అన్ని ప్రాంతాల్లో కూడా హ్మ్. ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు సంక్రాంతి పండుగను ఇంకో పేరుతో న్యూ ఇయర్‌తో కొన్ని దేశాలు చేస్తున్నాయి. హ్మ్. సంక్రాంతిని ఇంకో పేరుతో చేసుకుంటున్నాయి. కానీ విశ్వవ్యాప్తంగా అందరూ ఈ పండుగను చేసుకుంటారు. ఓకే. పద్ధతులు వేరైనా హ్మ్. కృతజ్ఞతాభావము సూర్యుడికి సంబంధించింది, లక్ష్మీనారాయణుడికి సంబంధించింది. గాలి అనేది నారాయణుడు, గాలి అనేది నారాయణుడు, నీరు అనేది అమ్మవారు. కాబట్టి ఆహాహా! లక్ష్మీనారాయణుని గురించే పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షము అంటారు. హ్మ్. అందుకే మనం ఏకాదశి నాడు గుళ్ళను నార్త్ వైపు తిరిగి నార్త్ అంటే ఏంది డబ్బొచ్చేది. అవును. అంటే నార్త్ డోర్ పక్కన ఉండేది కుబేరుడు. హ్మ్. కుబేరుడు నుంచి వచ్చేది ఎనర్జీ లెవెల్స్ మనకొస్తాయి. ఏ ఏకాదశి నాడు.
అలాగే సూర్యరశ్మి కిరణాల్లో మార్పు జరుగుతూ విశ్వంలో ఎవరెవరికి సూర్యరశ్మి ఎలా ఎలా తిరుగుతుందో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చేటప్పటికి ఆ! ప్రతి వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు, కాశీలో వాళ్ళు, ఎక్కడెక్కడి వాళ్ళో వాళ్ళు వాళ్ళు తులసి పూజలు చేసేవాళ్ళు. ఆహా! వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితేనంట ఊరంతా తిప్పి గానా బజానా చేస్తారంట. మనం హ్మ్. ఉపనయనం చేస్తే పెళ్లిలా చేస్తాం చూడు, వాళ్ళు మగ పిల్లలు పుడితే అలా చేస్తారంట. ఓహో! మగ ఆడపిల్లలు పుడితే చేయరంట. ఆ! మగ పిల్లలు పుడితే మాత్రం నార్త్‌లో మార్వాడీస్ వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేస్తారు. హుహుహుహు. కానీ పద్ధతులు పద్ధతులు. వేరైనా అన్నీ ఒకటే. అలాగే మన వాళ్ళు ముగ్గులు పెట్టమన్నారు. ముగ్గులు పెట్టడంలో మనలో సృజనాత్మకత బయటికి రావడం. ఇంటి ముందు పెట్టడంలో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడం. హ్మ్. కలర్స్ వేయడము అన్ని రంగులు మన కళ్ళకి అవసరము. విబ్జిఆర్‌లోని 7 రంగులు. అవును. ఒకసారి చూస్తారు, చూడరు కాబట్టి. హ్మ్. అందులో కన్నె పిల్లలతోటి ఏయిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచే అన్నీ నేర్పిచ్చి హ్మ్. అత్తారింటికి పంపాలి. పంపించాలి. తర్వాత గొబ్బెమ్మలు పెడతారు. అంటే ఆ! వినాయకుడికి సూచన. దానికి పసుపు, కుంకుమ పెట్టి గరిక పెడతారు. హ్మ్. గరిక అనేది విశిష్టమైనటువంటి, శ్రేష్టమైనటువంటి చెట్టు ఈ ఈ ఈ ప్రపంచం. కానీ ముట్టుకుంటారు. హ్మ్. ఆహ్, ఆహ్, అక్కడ నవధాన్యాలనేస్తారు ముగ్గు చుట్టూ. వేసి అమ్మాయిలను తిరిగి మంచి మొగుడు రావాలని కోరుకోండి రేగి అంటారు. పళ్ళు గూడా వేస్తారు గదమ్మా! రేగుపళ్ళు సూర్యుడికి సంబంధించింది కాబట్టి హ్మ్. ఎర్రగా ఉంటుంది. సూర్యుడి ఆకారంలో రౌండ్‌గా ఉంటుందని రేగుపళ్ళు వేయమని చెప్పారు. ఆహా! అలాగే భోగిపళ్ళు వేయమని చెప్పారు ఆ రోజు. ఆ! భోగిపళ్ళు అంటే ఏంటి? ఆహ్, న నవధాన్యాలతో ఏవేవో నువ్వులు వేస్తాం. రేగి పళ్ళు. నువ్వులు, ఆ! రేగిపళ్ళు, జీడికాయలు, డబ్బులు ఏవేవో ఏసి పిల్లల మీద అవును. నుంచి పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు అన్ని అంటే అది దిష్టి తీయడమా అమ్మా? దిష్టి తీయడం అంతే. ఆహా! పీడ సంక్రాంతి అంటారు. అంటే పీడనంతా తీసేయడము అని అర్థం హ్మ్. అన్నమాట. హ్మ్. తర్వాత బొమ్మలు పెట్టండి అన్నారు. బొమ్మలు పెట్టంటే రామాయణము, భారతము కథలు మా అప్పుడేవో కథలు చెప్పి పాటలు పాడి బతుకమ్మ పాటలు, ఏవో పాటలుండేవి. హ్మ్. ఇప్పుడేం చేస్తారు ఆంధ్ర వాళ్ళు బొమ్మలు పెట్టి నార్త్‌లో గూడా బొమ్మల కొలువులు విపరీతంగా పెడతారిప్పుడు. ఆ! ఒక పెద్ద కళ అది. ఎందుకమ్మా అంటే బొమ్మల కొలువులెందుకు? బొమ్మల కొలువులో రామాయణ కథలను, భారత కథలను అంటే పురాణాలు తెలుసుకోవడమా? పురాణాలు తెలుసుకోవడము. కాబట్టి 5 చేస్తే 5 స్టెప్స్ ఏస్తే మన పంచభూతాలు విశ్వంలో పంచభూతాలు ఒకటని 5 స్టెప్స్. ఓహో! 7 స్టెప్స్ ఏస్తే మనలో ఉన్నటువంటి సహస్రార చక్రం ఆ! దాకా ఉన్నాయి. 9 చేస్తే నవరంధ్రాలు మనకున్నాయి. విశ్వంలో నవరంధ్రాలున్నాయని. ఓహ్! ఒక్కొక్క స్టెప్‌కి ఒక్కొక్క అర్థం ఉంటదనమాట. అట్లా ఒక్కొక్క దేవతలను సూచించి మనలో ఉండే మూలాధారము, స్వాదిష్టాము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రం అంటే హ్మ్. ఇక్కడికొచ్చేసరికి విష్ణుమూర్తిని, నారాయణుడిని, శివుడిని పెట్టి అట్లా మన భావాలన్నీ మనకు ఈ విశ్వంలో మనం ఎలా చైతన్యవంతమవుతున్నాం, పంచభూతాలు మనలో ఎలాగున్నాయి అలా రామాయణ కథలను సూచించడానికి పెట్టారు. హుహు. అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కావాలి, మంచి భర్త రావాలి. సాయంత్రం అందరిని పిలుచుకొని అంటే లా ఆఫ్ వైబ్రేషన్ మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని విశ్వమంతా ఇచ్చుకున్నాం. ఆ హ్మ్. తర్వాత పొంగల్ చేసుకున్నాం. రాత్రిపూట ఎక్కువ కాబట్టి పొద్దున్నే పొంగల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నెయ్యి వేస్తాము, అవును. మిరియాలు వేస్తాము, కొత్త బియ్యం వేయడం మూలంగా మనకు ఎనర్జీ అంటే శాస్త్రీయంగా మన బాడీలో ఏది డిటాచ్ అవుతామో ఏవైతే మినరల్స్ తక్కువ అవుతాయో అట్లాంటి ఆహార పదార్థాలను నువ్వులు వేసి అవును. రొట్టెలు చేస్తాం. మా అరిసెలు. తెలంగాణలో సజ్జలు వేస్తాం. ఆహా! ఆంధ్రాలోనేమో నువ్వులు వేస్తారు. నువ్వుల వంటలు చేసుకుంటారు. హ్మ్. మనమేమో అప్పలు అంటాము. ఉప్పప్పలు, హ్మ్. జంతికలంటే ఇంగ్లీష్‌లో మన తెలంగాణలోనేమో మురుకులు. మురుకులు అంటారు. హ్మ్. అట్లా ఏవైనా ఒకటి. అంటే నూనె పదార్థాలు అరిసెలు గూడా ఆంధ్ర చాలా ఫేమస్ అరిసెలు గదమ్మా! ఇంకా అరిసెలు కూడా నువ్వులు హ్మ్. గసగసాలు గాని, నువ్వుల్లో గాని నువ్వులు ఇలా గాని. వేస్తారు. అవును. అప్పుడు మాత్రం చేసేవి నువ్వులే వేస్తారు. హ్మ్. నువ్వులు వాయనమిస్తారు తెలంగాణలో. హ్మ్. దరిద్రాలన్నీ పోతాయని స్టీల్ గిన్నెలు చిన్నవి ఇత్తడి, గాజువి ఇట్లా ఇచ్చి బట్ట ఇచ్చి దానం చేసి శని దోషాలు పోయినాయి అంటారు. ఆ! ఆంధ్రాలో నువ్వులిస్తే ఎవ్వరు తీసుకోరు. హుహు. అమ్మో! దరిద్రాలు మాకు పట్టుకుంటాయని అసలు ఆంధ్ర వాళ్ళు ఎవ్వరు తాంబూలం తీసుకుంటారు తప్ప నువ్వులతో చేసిన పదార్థాన్ని నువ్వులు, చక్కెర ఇస్తాం మనం ఇక్కడ. అవును. అక్కడ వాళ్ళు తీసుకోరు. అయితే అలా. అట్లా నువ్వులు, చక్కెర దానం ఇవ్వాలి. దానం ఇస్తే దరిద్రం. హుహు. స్నానం చేసేటప్పుడు గూడా సూర్యరశ్మి కిరణాలు నా బాడీకి వస్తున్నాయి అనుకోని రేగుపళ్ళను మళ్ళంటే నువ్వులు వేసి దరిద్రమంతా పోయిందని స్నానం చేస్తాం. భోగి. అంటే మనం బ్యాడ్‌నంతా తీసేసుకొని తీసేస్తున్నాం. 31 డిసెంబర్ చేసుకున్నట్టుగా మన బాడీలో ఉండే నెగెటివ్ అంతా భోగింపళ్ళు మంట పెట్టాము. మంట తర్వాత నూనె రాసుకున్నాము నువ్వుల నూనె. అవును. తర్వాత తలస్నానం చేశామంటే మన బ్యాడ్ అంతా పోయింది. హ్మ్. తర్వాత మనం పండుగ చేసుకోవడానికి సమాయత్తం అవుతాం. ఇప్పుడు కనుమ మరి అంటే సంక్రాంతి సంక్రాంతి 3 రోజులు. మరునాడు సంక్రాంతి హ్మ్. చేసుకుంటాం. సంక్రాంతి ఒక విశిష్టమైనది లక్ష్మీనారాయణుడికి పూజ. హ్మ్. అయితే తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఒకటుంది. హ్మ్. పితృదేవతలను పిలిచి అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలందరికీ ఆహారాన్ని ఆరగింపుగా పెట్టి, హ్మ్. బట్టలు పెట్టి, ఆ బట్టలను వేరే వాళ్ళకు దానం చేస్తారు.
ఓహో! పెద్దలకిచ్చేదని ఆంధ్రాలో కూడా ఉంది. మా అత్తగారు గూడా నాకు చెప్పింది. "మీ అత్తగారిని తలుచుకొని నువ్వు చీర బెట్టి ఎవరికో ఒకళ్ళకి సంక్రాంతి నాడు కంపల్సరీ ఇవ్వాలని." హుహు. అట్లా ఆంధ్రాలో కూడా ఉంది. వాళ్ళ పెద్దవాళ్ళందరిని తలుచుకొని హ్మ్. కొంతమందికి బట్టలు దానం చేయడము. అవన్నీ అన్ని కొంచెం తేడా అంతే. 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 అన్ని రకాలైన పండుగలు అన్నీ కూడా ఒకటే. అయితే కనుమ రోజు ఏం చేస్తాము, భూమికి సంబంధించి పంట భూమి మూలాధార చక్రం యాక్టివేషన్ గురించి అవును. ఆ గోవులకందరికీ ఆహారం ఇవ్వడము, వాటితో అలంకరించడము, ఏవో సంబరాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరుగా వాళ్ళ భౌగోళిక స్థితులను బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఆ పండుగలు హంగామా. హ్మ్. పండుగకి ఇవే కావాలి, ఇలా ఉండాలి, ఇదే పద్ధతులు అని ఈ రోజుల్లో లేవు. హ్మ్. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అంతే. అంతే. ఎవరికి అందుబాటులో ఉండి ఎవరు ఉద్యోగాలు చేసొచ్చి బొమ్మల కొలువు ఏ ఆడపిల్ల పెడుతుంది నాన్న? అవును. వీలైన వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరో ఒకళ్ళు నలుగురుంటే పెడతారు. అవును. అప్పటికి అమ్మాయిలందరూ యూఎస్‌లో సాంప్రదాయాలు పోకుండా బొమ్మల కొలువులు పెట్టి ప్రతి పండుగను మన సెలబ్రేట్ భారతదేశం కంటే చేస్తున్నారు. విదేశాల్లో అమ్మాయిలు చాలా బాగా ఓపికగా చేసుకుంటున్నారు. అవునమ్మా. కాబట్టి మన సాంప్రదాయాలు చెడిపోకుండా నెక్స్ట్ తరాలకు ఉండడానికి మనం చేస్తాం. కనుమ రోజు కాకి కూడా బయటికెళ్ళదు అంటారు. హ్మ్. హ్మ్. అంటే ఏంటి? ఏ రోజైతే ఫస్ట్ సంక్రాంతి దాకా మనం ఏం చేసాము, నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. అవును. కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. ఆ! కాబట్టి ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఊరికెళ్ళాలి, దావత్ చేసుకుందాం మా చుట్టాలకని ఇంగ అట్లంటే ఎటు కదలకుండా ఉంటారని. కనుమ రోజు దావత్ చేసుకునే రోజు కాబట్టి, ఆ రోజు పశువులకు, భూమికి, ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళుంటాము. సాంప్రదాయం పద్ధతి ప్రకారం చేయగలిగితే హ్మ్. సంతోషము. ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు గూడా చేసుకోవడం కూడా. హ్మ్. అంటే విశ్వంలో పంచభూతాలతో మనం మమేకం కావాలి. ఆంతర హ్మ్. రహస్యం మాత్రం ఇదే. సూర్యుడికి సంబంధించి, సూర్యుడికి సంబంధించి ఈ తెలంగాణలో ఏం చేస్తామంటే రథసప్తమి రోజున ఇంటి ముందు చేస్తాం మనం. హుహు. ఇంటి ముందు గొబ్బెమ్మలు 4 మంట పెట్టి, అది చుట్టూ 3 పిడకలు పేర్చి, పిడకల మీద ఒక కొత్త కుండ బెట్టి, పాలు పొంగించి, ఇంటి ముందే పాలు ఆ! పొంగించి, దాంట్లో బియ్యము, బెల్లము వేసి, నెయ్యి నైవేద్యం వేసి ఉండటం. నైవేద్యం పెట్టడం. అంటే హ్మ్. సూర్యకిరణాలు ఆ రోజన్నా తగులుతారు. ఆడోళ్ళు ఇంట్లో పనుంది లోపలికి పోకుండా. ఆహా! అట్లా ఇది సూర్యకిరణాలు. కైట్స్ ఎగరేస్తాం ఇక్కడ. అవును. అంటే గాలిపటాలు. ఆకాశాన్ని చూడాలి కదా! హ్మ్. భూమిలో కాళ్ళు పెట్టారు బానే ఉంది. అవును. తలస్నానం చేశారు నీళ్ళతో అయిపోయింది. హ్మ్. సూర్యుడి కిరణాలతో ఎదురుగా ఉన్నారు. మంట పెట్టినారు. భోగి అవును. చేసుకున్నారు అయిపోయింది. గాలిలో ఉన్నారు. అన్ని గరిక ప్రకృతిని. తీసుకురావడము, హ్మ్. బయటికెళ్ళడము, గరిక. ఆకాశాన్ని గూడా చూడాలి. కైట్లు ఎగిరేస్తారు. హుహు. ఆకాశాన్ని చూస్తారు. ఎంజాయ్ చేస్తాము. మనిషి జీవితం గూడా పతంగిలాగా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఎగరవేయండి. మీ జీవితాలు గూడా సంక్రాంతిలాగా నిత్య శోభనంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విశ్వంలో పంచభూతాలను మరిచిపోకుండా గుర్తుంచుకునేవే మన పండుగలు. అమ్మ వివాహాల విషయానికొచ్చేసరికి ఈ మధ్య కాలంలో కొన్ని అంటే కులాంతర వివాహాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అంటే కుటుంబాల్లో వ్యవస్థ ఎలా ఉంటుంది అనంటే, పెద్దలు కుదిర్చిన సంబంధమైన అన్ని పద్ధతి ప్రకారంగా ఎలా వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళినప్పటికీ, తీరా ఇంక పెళ్లి సెట్ అయిపోయింది, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అన్న తర్వాత, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు కాలం చేస్తూ ఉండడం కానియండి, లేదు అనంటే ఈ పెళ్ళికి ఏదో ఒక ఆటంకం వచ్చి పోస్ట్‌పోన్ అవ్వటం కానియండి, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ వచ్చిన అమ్మాయి అడుగుపెట్టే వేళ విశేషం బాలేదు. ఇట్లాంటి సెంటిమెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ చాలా. అమ్మాయో, అబ్బాయో అంటే వామ్మో! ఈ ఈ అడుగు పెట్టక ముందే ఇలా జరిగిందేంటి అనేటట్టు ఇలాంటి అపశకునంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మొత్తానికి శుభకార్యం అనగానే ఏదో ఒక ఇబ్బంది రావటం. ఎందుకు ఇలాంటివన్నీ అవుతుంటాయి? ఇదంతా కర్మకు సంబంధించిందా ఏదైనా? లేదు అనంటే అది క్యాజువల్‌గానే దాన్నే జరిగింది పితృదోషం అనుకోవచ్చా? అంటారు నాన్న. పితృదోషం పితృదోషం. అంటుంటారు గదా! ఆ! అదే. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ! ఒక ఫ్యామిలీలో ఒక ఏదో వివాహ సందర్భం జరిగింది వాళ్ళ ఇంట్లో. వివాహం జరుగుతుంది. కులాంతర వివాహం జరిగితే వాళ్ళిద్దరిని మందిచ్చి చంపేయడమో, ఇంటికెళ్ళి ఆ పిల్లను చంపేయడమో, ఆ అబ్బాయిని చంపేయడమో ఏవో చేసుంటారు. హ్మ్. ఏ వివాహంలో అయితే ఆటంకం కలిగించారో అది పితృదోషంగా 7 తరాలు వాళ్ళకొస్తాయి. ఆహా! అంటే వివాహం జరగాలి అనుకున్న టయానికే వాళ్ళు ఎవరో చచ్చిపోతారు. హుహు. ఆటంకం జరిగి, ఇబ్బందులు కలిగి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడము అట్లా జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంది ఇంటికి పోతారు. వాళ్ళ అన్న చంపేశాడు, చెల్లెలు చంపేశాడు, వాడి తండ్రి చంపేశాడని మనం వింటున్నాం కదా! అవును. ఏదైతే ఒక పురుషుణ్ణి హ్మ్. చంపేస్తారో హ్మ్. పితృదోషం అని వస్తుంది. ఆ! తాతను గాని, తండ్రిని కానీ, హ్మ్. కొడుకును కానీ, మేల్‌ని కానీ, ఫీమేల్‌ని కానీ
మేల్‌ను. హ్మ్. ఫిమేల్ అన్నా, మేల్‌నైనా హ్మ్. మేల్‌ను మేల్ చేసినా వచ్చే దోషమే అన్నమాట. హ్మ్. అంటే వాళ్ళ జీవితంలో ఆటంకం కలిగించి మానసికంగా, శారీరకంగా హింసించి వాళ్ళ ఆస్తి లేకుండా చేయడం. ఒక బాస్ ఒక అమ్మాయిని ఒక ఒక అసిస్టెంట్‌ను సతాయించాడనుకో. ఆ! లేదంటే ఒక లేడీనే ఉంది వాళ్ళ ఆఫీసులో ఉన్న ఒక మేల్ అసిస్టెంట్ అబ్బాయిని సతాయించిందనుకో. అవును. లేదా ఒక ప్రియుడిని చేసుకొని ఒక అబ్బాయిని సతాయించి పెళ్లి చేసుకొని పో అని వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడనుకో. హ్మ్. ఇలా ఏవైతే తప్పులు మనం చేస్తున్నామో ఆ తప్పులన్నీ కూడా డింగ్ 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 మనకే వస్తాయి. అంటే ఏంది, ఇక్కడ ఒక చిప్ ఉంది. ఆ చిప్‌లో సెల్ ఫోన్ మారితే వచ్చేది 30%. అది కొత్తవన్నీ పాతయన్నీ పోయి నీలో 30% పాతవుంటాయి మేడం అంటారు సెల్ ఫోను. అట్లా నీ పూర్వజన్మ సంస్కారాలు 30 దీంట్లో వస్తాయి. హ్మ్. ఇంకో 30 ఎక్కడి నుంచొస్తాయి? నీ డీఎన్ఏలో వస్తాయి. హ్మ్. ఈ చిప్‌లో. ఇంకో 30 ఎక్కడొస్తది? కరీంనగరా, వరంగలా, కొడైకెనాలా, యూఎస్‌ఆ, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, పూజలు అవన్నీ వస్తాయి. అట్లా ఏదైనా విషయం జరిగింది వ్యక్తికి అంటే ఇది పితృదోషం. ఒక అబ్బాయి ఫోను చేసి, "మీరు స్త్రీ పక్షపాతి మేడం. మగోళ్ళకి గూడా కష్టాలుంటాయి గదా! వాటి గురించి మీరు చెప్పరా?" అంటే 3 రోజులు నేను ఆలోచించినప్పుడు నాకు ఈ విషయాలన్నీ బోధపడ్డాయి. ఆ! రియల్లీ ఎప్పుడైతే పితృదోషం జరుగుతుందో బ్లైండ్ అవుతారు. గుడ్డోళ్ళై పుడతారు. ఒక ఫోనొచ్చింది నాకు. వాళ్ళ ఫ్యామిలీలో 3 తరాల నుంచి కళ్ళు కనిపించవంట. చాలా బీద స్థితిలో ఉన్నారు. పితృదోషం అంటే గవర్నమెంట్ జాబ్ ఉండదు. హ్మ్. చదువులు రావు. మగ పిల్లల పెళ్ళిళ్ళు జరగవు. జరిగినా పెళ్ళాలు చచ్చిపోతారు. పెళ్ళిళ్ళు కావు. ఇదే పితృదోషము అంటే. ఏ తాతనో సతాయించి వాళ్ళ ఆస్తి లాక్కొనుంటారు. ఏ తాతనో, ఏ నాన్ననో, ఏ భర్తనో నానా ఇబ్బంది కలిగించుంటారు. వాళ్ళకు 7 తరాలు ఈ దోషమొస్తుంది. దాన్నే పితృదోషము అంటారు నాన్న. నా హుహుహు. కాలసర్ప దోషం జరిగింది. నాగుపాము దగ్గరికి బోండి, పాలు బోయండి, క్షమించమని వేడుకోండి. అలా జరిగితే మీ దోషాలు పోతాయి అంటాం కదా! అవును. కొందరిళ్ళల్లో పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగకుండా విజయవాడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోను చేసి నాకు పెళ్లి అవ్వటం లేదు. మా ఎన్ని సంబంధాలు చూసినా హ్మ్. మీరు మొన్నెప్పుడో చెప్పారు. మీరు వాకింగ్ వస్తుంటే నాకు చెప్పారు. మా చెల్లెలు పెళ్లి చేసుకుంటలేదంటే ఆమెనేం మీరు ఇబ్బంది కలిగించకండి. ఆమెకు పెళ్లి కాలేదు గదా! మీ మేనత్తకు గూడా పెళ్లి కాలేదు గదా! అంటే నీకెట్లా తెలుసు అని అడిగిండు. హ్మ్. అవును నాన్న, మీ చెల్లెలు చేసుకోదు, మీ మేనత్త చేసుకోదు, నీకు గూడా పెళ్లి సంబంధం కుదరదు. ఆడోళ్ళు మీ ఇంట్లో ఎవ్వరికి పెళ్ళిళ్ళు జరగవంటే, మా మేనత్తకు గూడా పెళ్లి జరగలేదమ్మా అనన్నాడు. అని ఆ హ్మ్. రోజు ఫోను చేసి మా చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా పెళ్లి మీరు ఏం చేయాలి? చెప్పినప్పుడే నేను చేసేసుకున్నాను. అట్లా కొన్ని దోషాలుంటాయి నాన్న. అవి 30% మన జీవితంలో అనుభవించాల్సొస్తుంది. అంటే ఆహా! శుభకార్యమని పెట్టుకోగానే కూడా ఎవరో ఒకళ్ళు చనిపోతారు. ఎందుకు? ఒకళ్ళని హత్య చేశారు. భార్యాభర్తలను విడదీశారు వాళ్ళు. హ్మ్. ఆ అబ్బాయి చచ్చిపోతూ, చచ్చిపోతూ కంటనీళ్లు పెట్టుకొని ఎవ్వరికైనా చంపాలనుకుంటే బ్రతకాలని అనుకుంటారు గదా నాన్న! అవును. ఎంతో ఇష్టంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తను ఏది అనుభవించకుండా. హ్మ్. మోసం చేసిండొచ్చు ఒక అమ్మాయి. మోసం చేసి, ప్రేమించి, నటించి ఆ అబ్బాయిని విడిచిపెట్టిపోతే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు. అవును. అబ్బాయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఉండొచ్చు. అమ్మా, నాన్నకు దూరమైపోయి ఉండొచ్చు ఆ హ్మ్. పిల్లోడు. హ్మ్. ఎన్నో కష్టాలు. ఒక మేలుని గనక మనం కష్టపెడితే బ్లైండ్ పుడతారు నాన్న 3 తరాలు. హుహు. కంటి దోషాలొస్తాయి. మన ఆ! జీవిత కాలంలో కూడా సూర్యుడిది వీక్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకు కళ్ళ ఆపరేషన్‌లు జరుగుతాయి. హుహు. కంటి జబ్బులొస్తాయి. మనకొకసారి కంటి నురిపిరి వచ్చేది అందరికొస్తుంది ఎలర్జీగా కంటి కురుపు. జబ్బు. కంటి కురుపా అమ్మ? కంటి కురుపులు ఆ! కాదే, కంట్లల్లో చీమొస్తుంది చూడు కలక. కలకలొచ్చింది అందరికి. హ్మ్. చూడకండి వైరస్ అంతా తిరుగుతుందని. అవునవును. అంటే ఈ విషయంలో సూర్యశక్తి వీక్‌గా ఉన్నప్పుడు అలాంటి వైరస్ వస్తుంది. ఓహోహో! సూర్యుడికి సంబంధించింది నాన్న. హ్మ్. కళ్ళు అంటే ఎప్పుడైనా కళ్ళకు సంబంధించిందొస్తే సూర్యుడి దగ్గరగా ఉండి, భూమిలో కాళ్ళు పెట్టి, సూర్యనారాయణ మాకీ జన్మ తెలియదు. ఏ జన్మలో ఎవరు చేశారో మాకు తెలీదు. మట్టిలో కాళ్ళు పెట్టి, ప్రకృతిలో మీరుండి, ఈ సూర్యనారాయణకి 41 రోజులు మీరు వేడుకుంటే కనుక, మీకు తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. హ్మ్. తర్వాత గోధుమలు. ఎప్పుడైతే గోధుమలను తీసుకొని, గోధుమ రొట్టెలు కానీ, గోధుమలు కానీ అందరికి పంపిణీ చేయాలి. హ్మ్. పంపిణీ చేస్తే మీకొక ఆపరేషను అని అంటుంది. ఆపరేషన్ కూడా సూర్యదోషమే. ఉద్యోగం రాకపోవడము సూర్యదోషమే. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేది సూర్యదోషమే. అవును. ఆ దోషము ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే. ఈ ఓహో! విశ్వంలో దానికి ఏది తప్పదు. కాబట్టి మీరు ప్రస్తుతమున్న పొజిషన్‌ని ఒప్పుకోవాలి. సూర్యభగవానుడా, నాకు తెలియదు మంచి చేశామో, చెడు చేశామో, మా తాతలు చేశారో, నేను చేశానో నాకు తెలీదు. ఈ జన్మలో ఈ ప్రెజెంట్‌లో నేనున్నాను.
ఈ ప్రెజెంట్‌లో నేనున్నాను. మా తప్పులు క్షమించండి. హ్మ్. మేము ఎవరినైనా పొరపాటున తప్పు చేసి మాలో అహంకారం పోయింది, ఈర్ష్య పోయింది. మా ఇంట్లో పెళ్ళనగానే ఎవరో ఒకళ్ళు చనిపోయి వివాహాలకు ఆటంకం కలిగి ఏదో రకంగా వివాహాలు నడిపిస్తున్నాం. ఇక ముందు తరాలకు కూడా జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవ్వరినైతే మీరు ఇప్పటిదాకా మా ఈగో నశించిపోయింది. ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, నానా హింసపడ్డాము, బాధలు పడ్డాము. ఇంక మాలో అహంకారం పోయింది. ఇప్పుడు మీకు సంపూర్ణమైన కృతజ్ఞత కలిగి ఉన్నాను. హ్మ్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 41 రోజు ఇలా ప్రేయర్ చేస్తే ఆ దోషం పోతుంది. అంటే ఈ విశ్వము మీరు చేసిన తప్పును యాక్సెప్ట్ చేసి క్షమించగలిగే గుణం ఉంటుంది విశ్వానికి. ఆ! విశ్వానికి చెప్పే భాష డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ భాష తెలియాలంటే ఈ 12 సూత్రాలు మీకు తెలియాలి. అంతే రహస్యం. కాబట్టి ఏం చేసినా ఒక పురుషుడిని మోసం చేసే వచ్చేదే పితృదోషం. పితృదోషము. దానికే బ్లైండ్. హ్మ్. అంతేనా? అంటే ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టినా అది పితృదోషంగా మారుతుందమ్మా? పురుషుడికి మాత్రమే. పురుషుడికి మాత్రమే. పురుషుడిని కష్టపెడితే, హ్మ్. పురుషుడిని హింసిస్తే, పురుషుడిని హారాస్ చేస్తే, హుహు. అతను మానసికంగా ఎంత బాధపడ్డాడో అంత బాధ మనం పడాలి. ఓహ్! ఏదో రకంగా ఏదో కాదు. రకంగా. పెళ్ళిళ్ళు కాకుండా ఉండడం గానీ, ఉద్యోగాలు అప్పుల పాలైపోయినాము. అవును. మా ఫ్రెండ్స్‌కి అందరికి అప్పులిచ్చినాం. మళ్ళీ నాకిస్తలేరు. ఇవన్నీ దోషాలే. హ్మ్. హ్మ్. ఎప్పుడో ఒక బాయ్‌ని మీరు మోసం చేసుంటారు. ఆ! అట్లా. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేయడం. ఏదో జరిగి ఉంటది. హ్మ్. జరిగితేనే ఇవాళ మీరు అనుభవిస్తారు. లేకపోతే లేదు. కానీ హ్మ్. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే దోషం పోతుంది. ఆహాహా! అది రహస్యం. ఒప్పుకోవాలి తప్పుని. ఒప్పుకోవాలి. హ్మ్. నేను దీనిని ఆరోగ్యం బాగలేదు. యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. వివాహ బంధంలో నాకు ఇబ్బందులు కలిగింది. యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. ఆర్థికంగా నేను బాగా బలహీనం. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇవాళ నా రిలేషన్‌షిప్ దెబ్బతింది. యాక్సెప్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో అంటే మనం ప్రెజెంట్ పొజిషన్‌ని యాక్సెప్ట్ చేస్తే హ్మ్. ఒక చోట రాత్రి, ఒక చోట పగలు. ఇంత బాధ నువ్వు పడుతున్నావో మళ్ళంత పగలుంటది. ఈ దీంట్లో ఉండి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మా జీవితం ఇంతే అని ఏడుస్తూనే ఉంటే నీకు హ్మ్. జీవితం మారదు. నేను మార్పు నాలో సహజం. రాత్రి పగలులాగా నా చీకటి పోయి నాకు ఒక మంచొస్తుంది. ఈ అనంత విశ్వం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నమ్మకము, విశ్వాసం నీలో ఉండాలి. హ్మ్. ఉంటే మనకన్నీ జరుగుతాయి నాన్న. ఓకే. ఇదే పితృదోషం అంటారు. సంకష్టహర చతుర్థి అంటే మనం ప్రతి మాసంలో వచ్చినప్పటికీ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఇస్తూ ఉంటారు. ఉంటాం. అవును. విశేషంగా ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి 2026లో అవును. రాబోతున్న ఫస్ట్ మొదటి మొదటి పండుగ. నెలలో జనవరిలో రాబోతున్న ఆ! మొదటి సంకష్ట చతుర్దశి. అవును నాన్న. మరి ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి? అంటే కొంతమంది ఇప్పటివరకు అసలు ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని ఆచరించని వారుంటారు. అవును. కొంతమంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళుంటారు. ఎవరైనా చెయ్యొచ్చా? అసలు ఏ రకంగా చేయాలి? అంటే చేస్తున్న వాళ్ళు కొంతమంది ఒక నియమ నిష్టలతో ఇది ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తారు. చేయాలి అనే అవును. విధంగా ఉంటుంది. పద్ధతులు పెట్టుకుంటారు. మరి వాళ్ళ ఆ పద్ధతులు పెట్టుకుంటేనే చేయాలా ఈ విధానము? దాని గురించి. ఏం లేదు నాన్న, పెద్దవాళ్ళు మనల్ని బాగా బెదిరిచ్చారు. హ్మ్. కొంచెం ముదురులం గదా మనం. అతి చేష్టలు అందుకని చేస్తూ కొంచెం ఉంటామని. ముదురులం అయిపోతున్నాం రాను రాను. ఆ! ఇంకా మా జనరేషన్ తర్వాత మీ జనరేషన్ ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ సంకటం లేదు, హరణ లేదు. ఏవిడిది ఊరికి ఏమేమో చెప్తున్నారు అంటున్న ఆ! అదే స్థితి ఉంది ఇప్పుడు రాను రాను అవునమ్మా. అంటే జనరేషన్‌కి. ముఖ్యమైన పండుగలు తప్ప ఇవన్నీ ఏ ఏమి ఎవ్ గూడా ఇవి ఏమిటి పట్టించుకోకుండా. దానికి ఆంతర్యం రహస్యాలు తెలిస్తే హ్మ్. ఒక అబ్బాయి నన్నొచ్చి అడిగాడు. "ఏమమ్మా విశ్వనియమాల పుస్తకము హ్మ్. చదువుకోమన్నారు. ఎవరు చదువుతారు? మీరు సమ్మరీ చెప్పండి మేము వింటాం." ఇదేదో బావుందమ్మా. సమ్మరీ చెప్పండి ఆ! వింటాము అని అన్నాడు. ఆ! అంటే సమ్మరీ చెప్పడం ఏంటి అని నా మనసులో అనుకున్నాను. ఆ! నిన్న ఒక కాలేజీ లెక్చరర్ వచ్చి ఒక 10 పుస్తకాలు కావాలని అడిగింది. అంటే సరే అమ్మా 10 పుస్తకాలు ఎందుకు అని మా లెక్చరర్స్‌కి ఇచ్చి చదువుకొని సమ్మరీ పిల్లలకి చెప్తారు అని అన్నది. ఆ! అంత కోయిన్సైడ్ అయింది చూడండి. ఆ ఆ! అబ్బాయి అడగడం ఏంటి, ఈవిలే ఆ! ప్రిన్సిపల్ వచ్చి 10 పుస్తకాలు తీసుకెళ్ళి మేము సమ్మరీనే పిల్లలకి చెప్తాము. ఇప్పుడు హ్మ్. చదువుకునే ఓపికలు లేవు పిల్లలకి. ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు. ఏంటమ్మా అసలు విశ్వ నియమాలు చదవమని మీరు చెప్తున్నారు. ఎవరికి ఓపికలున్నాయి? అసలు చదవనే చదవరు ఎవరు. అంటే హ్మ్. మా అమ్మాయిలు గూడా అన్నారు నాన్న. మా అల్లుళ్ళు గూడా అన్నారు. అవును. ఇప్పుడేదో యూట్యూబ్‌లో పెడితే మేము వింటాము. సబ్జెక్ట్ అంతా వాయిస్ ఆ! రికార్డ్ చేయండి వాయిస్‌లో. గానీ పుస్తకాలు ఎవరు చదువుతారు? అందులో తెలుగు ఎవరికొస్తుంది? అసలే రాదు గదా! ఆళ్ళని మా పిల్లలే అన్నారు నాన్న. బయటి ఆ! వాళ్ళే అనుకోవడం కాదు. నిజంగా చదవటం లేదు. ఇది చదవటం లేదు అనంటే ఆ అబ్బాయి అడిగితే హాట్ కేకుల్లా 3000 కాపీలు అమ్ముడుపోయాయి నాన్న. చూడు మరి. పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు గూడా అన్నారు. ఒక 500 ఎయమ్మా ఎవరు చదువుతారు ఈ రోజుల్లో. హ్మ్. చదివేవాళ్ళు ఎవరున్నారు? ఎన్నేసారమ్మా మొత్తం? పుస్తకాలు ఫస్ట్ ఒక 1000 కాపీలు వేశాను. ఒక నెలలో అయిపోయాయి. హ్మ్. మళ్ళీ ఇంకో 1000 కాపీలు వేశాను. ఇంకో నెలలో అయిపోయాయి. హ్మ్. ఇంకో 1000 వేశాను అయిపోయినాయి. హుహు. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్‌లో నేను ఇంకో ప్రింట్ చేయించాల్సిన అవసరం వచ్చింది. ఆహాహా! దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అబ్బాయికి నేనిచ్చిన ఆన్సర్ అదే నాన్న. హ్మ్. ఎవరికైతే నీడ్ కలుగుతుందో
ఒక సూత్రం 12 సూత్రాలు ఉన్నాయి దీంట్లో, మీరు అవును. చదవండి అన్నాను. 12 సూత్రాలు రోజొకటి మీరు చదువుకోండి. హ్మ్. దానికి అనుబంధంగా శీర్షికలు చదువుకోండి. అవును. 15 రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది. మొదటి భాగం. మొదటి భాగం. మొదటి హ్మ్. భాగం. దాంట్లో రెండో భాగం అవసరం ఉండదప్పుడే. హ్మ్. చేస్తే జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చిన వ్యక్తి, నాకే ఎందుకీ కష్టం వచ్చింది, నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకామె ఫోన్ చేసి, "నా కొడుకుకు నేను పుస్తకం కొనివ్వాలనుకున్నా, వాడు చదువుతాడా? నా బిడ్డకి ఇన్ని కష్టాలొచ్చినాయి." నీ బిడ్డకి చెప్పినా, కొడుకుకి చెప్పినా, కోడలికి చెప్పినా, పక్కింటి ఆమెకి చెప్పినా, మీ చెల్లెలికి చెప్పినా వినరు. అవును. వాళ్ళకు వాళ్ళే నాకీ సమస్య ఎందుకొచ్చింది? నాకు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. నాకే ఎందుకు ఉద్యోగం రావటం లేదు? అవును. నాకే ఎందుకు ఈ అనారోగ్యాలొస్తున్నాయి? నన్నే ఎందుకు ఇంతమంది బ్లేమ్ చేస్తున్నారు? హ్మ్. ఎవరికి వాళ్ళు తమకు కష్టం వచ్చినప్పుడు ఆలోచించుకుంటే, గురి చూసి ఆలోచించినప్పుడు గురువు లభిస్తాడు అంటే పుస్తకం లభిస్తదని అర్థం. అవును. ఆలోచన తనకి తాను చూసినప్పుడు గురువు అంటే గురి చూసి ఆలోచిస్తాం. మన ఇంటర్నల్‌గా ఆలోచిస్తాం. మన గురించి మనం ఆలోచించుకుంటాం. ఆలోచించుకుంటున్నప్పుడు ఓహో! ఏదో ఆంతర్యం ఉంది గదా! అని అప్పుడు తెలుసుకోవడం మొదలుపెడతాం. హ్మ్. అలాగే వినాయకుడిది గూడా సేమ్ సంకటహర చతుర్దశి గూడా ఈ అవును. పుస్తకములో ఉన్నటువంటి దాంట్లో. ఈ పుస్తకంలో విశ్వంలో భూమి ఉంది. విశ్వంలో భూమి ఉంది. మనలో కూడా భూమి ఉంది. అవును. తర్వాత నీరుంది, సూర్యుడున్నాడు, గాలుంది. అది అందరికి తెలిసినటువంటి విషయం. మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పుకుంటే నీకు నాకిద్దరికి బోర్ కొడతది. వినే ప్రేక్షకుడికి బోర్ కొడతది. అవును. భూమితో అనుబంధం ఉండడానికి పూర్వీకులు మనకేం జెప్పారు? వినాయకుడి పూజ కంపల్సరీ నాన్న ఆ! చెయ్యండ్రా బాబు అని జెప్పారు. అవును. వినాయకుడి పూజ చెయ్యండి అనంటే మనం రెడీమేడ్‌గా వినాయకుళ్ళని పెట్టి, బ్రేక్ డాన్సులు పెట్టి, నేను ఈ రంగురంగుల పార్టీలో వినాయకుడు. నేనింకో పార్టీ వాడిని, ఈ గల్లీలో వినాయకుడు, ఆ గల్లీలో వినాయకుడు. మట్టిలో మాత్రం మనం చేతులు మట్టి తగిలి అబ్బెబ్బెబ్బే! మట్టి తగిలించుకున్నావే తుడుచుకో అంటే ఆ మట్టి ఏదో మనకు తప్పయినట్టుగా మనం హీనభావంతో చూస్తున్నాం నాన్న. అది హ్మ్. తప్పు. ఎందుకంటే మట్టి అనే భావన మనలో లేకపోతే, ఆ స్పర్శ లేకపోతే, మీకెవరో రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో ఉన్నారు, ఫోన్ చేస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు నేను గుర్తొచ్చానా ఇన్నేళ్ల తర్వాత అని నువ్వెలా అంటావు? అవును. అలా మట్టితో మనకు అనుబంధం లేకపోతే మనలో ఉండే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. ఓహోహో! మట్టి తత్వం మనలో లేకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా మట్టిలో నడవమని చెప్తున్నాను నేను. ఎందుకని? హ్మ్. ఎప్పుడు ఆ మట్టితో మనం స్పర్శిస్తేనే కదా! అవును. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే స్పర్శతో కదిలి, నా బంగారు కొండ అంటే మా అమ్మ నన్ను టచ్ చేసిందని, ఆ స్పర్శనే ఎంత గొప్పగా ఉంటది. అవును. అలాంటిది మనకెంత కష్టమొచ్చినా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూదేవిని ప్రార్థించండి. కన్నీళ్లు పెట్టుకొని ఏడవండి. ఆ భూమి స్వీకరించి నీకు మంచి జీవితం ఇస్తుంది. హ్మ్. ఆంతర్య రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. హ్మ్. అదే విశ్వ నియమాలలోని విశ్వరహస్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. ఏంటి నాన్న అంటే, భూమిలో కాళ్ళు పెట్టుకొని అనుబంధాన్ని కలిస్తే మనకు రిలేషన్‌షిప్ ఉంటది. హ్మ్. మనమైతే ఫ్రెండ్స్‌కి ఎవరికైతే ఫోన్ చేయకుండా, ఎప్పుడో కనపడ్డప్పుడు ఫోన్ చేసావులే బాగుంది అన్నప్పుడు మనలో ఏమవుతుంది? స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. ఆ! మూలాధారం క్లోజ్ అయినప్పుడు. పైల్స్ ఒస్తాయి. కిడ్నీలో స్టోన్స్ ఒస్తాయి. స్థిర ఓహో! నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. అవును. ఒంటరిగా ఉండాలనుకుంటారు. ప్రతి చిన్న విషయానికి నేను చేయగలనా అనే భయం ఒకటి మనలో వస్తుంది. ఇవాళ జనరేషన్‌కి ఇప్పుడు జరిగినటువంటి మాటల్లో ఇదే కారణం. హ్మ్. కాబట్టి వినాయకుడిని మట్టితో చేసి మనను పూజ చేయమన్నారు. విగ్రహాన్ని ఎలా ఇచ్చారు? మట్టితో మనం చేసి గరిక అవును. 11 వెయ్యండి అనన్నారు. అవునమ్మా. అప్పుడేమన్నారు? పెళ్ళిలో, గృహప్రవేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందు వినాయకుడి పూజ చేసిన తర్వాత మిగతా పూజ చేయండి అనన్నారు. అవును. అది కూడా యాదృక వాడు ముక్కు పట్టుకోమంటాడు, ముక్కు పట్టుకుంటాము. అవును. అక్షింతలేమంటే అక్షింతలిస్తాం, దండం పెడతాం. దానిలో ఆంతర్యాన్ని మనం గ్రహించలేదు. గ్రహించట్లే. అప్పటికి వాళ్ళు ఏం చేశారు మనకు కొంచెం తెలివిగా నెలకొక్కసారి సంకటహర చతుర్దశి హ్మ్. వస్తుందిరా బంగారు కొండల్లారా, ఆ రోజన్నా చెయ్యండి అన్నారు. అవును. ఈ రోజు విశేషం తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. వాళ్ళ భూములు అమ్ముడు పోవాలన్నా, హ్మ్. వాళ్ళ మానసికంగా వాళ్ళలో స్థిరత్వం రావాలన్నా, హ్మ్. న్యూనతాభావం మనిషిలో పోవాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, అవును. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, చదువు రావాలన్నా, సంకటహర చతుర్దశి నాడు మట్టితో వినాయకుడిని చేసి శాస్త్రోక్తంగా, అంటే నీకొక పద్ధతి ఉంటుంది, కరీంనగర్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంది, విజయవాడ వాళ్ళకి వేరే పద్ధతి. ఏ పద్ధతిలో అయినా సరే, ఏ పద్ధతి మీకు తెలియకపోతే ఆ! గుడికెళ్ళి దండం పెట్టుకొని రండమ్మా. అంతే. దండం పెట్టుకున్నా సరే సాయంత్రము చ చంద్రుడిని చూసి. సంధ్యావేళ చుక్కలను చూసి, లక్ష్మీ గణపతినో చూసి దండం పెట్టుకొని వస్తే మనకు పూర్తిగా కోరికలు తీరుతాయి. అదే సంకటహర చతుర్దశి. ఉపవాసం ఉండాలంటారు గదమ్మా! అంటే వాళ్ళిష్టం. వాళ్ళ ఆ! శక్తి మేరకు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి కుదురుతుంది, కుదరదు. హ్మ్. చేయగలిగిన వాళ్ళు ఉపవాసము అంటే ఏంది? దేవుడికి దగ్గరగా ఉండడము. అంటే ఆయనను తలుచుకొని ఉండడం అనే దాంట్లోనే మనకు ప్రాధాన్యత అవును. ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంతర రహస్యం ఏమిటి? పెద్ద పెద్ద చెవులిచ్చాడు వినాయకుడికి. హ్మ్. ఎందుకిచ్చాడు? మనకు కూడా బుద్ధి పెరగాలని. చిన్న వినాయకుడిని చిన్న శరీరం ఉన్న ఎలకనిచ్చాడు. అంటే శ్రవణము. చాలా తొందరగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ఎలకను సూచించారు. తర్వాతేమిటి?
మనస్సుపై మనకు నియంత్రణ ఉండాలి అనేది. చిన్న శరీరం ఉంటే తొందరగానే ఎక్కువ లావుంటే పోయి తగ్గించుకొని రాపో, నీకు పిల్లలకి పుట్టాలన్నా వాకింగ్ చేయాలన్నా హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలని తగ్గించుకో. సన్న శరీరం అంటే చిన్న ఎలక, దానికి సూక్ష్మంగా ఏ చిన్న శబ్దమైనా గ్రహించే సూక్ష్మ శక్తి మనలో వస్తుందని. తొండము ఆకారాన్ని సూచించడంలో మన మూలాధార చక్రం కుండలిని ఇలా ఉంటుంది. అంటే పైనుంచి వెళ్ళినటువంటి ఏదైతే గాలి ఉంటుందో అది కుండలిని ఓపెన్ చేసి మళ్ళీ ఇలా వినాయకుడి రూపంలో ఓంకారంలో ఉంటుంది. అంటే మన మూలాధార చక్రాన్ని వినాయకుడు అని, ఓంకారము అని, ఓం అని జపించాలని చెప్పడంలో ఆంతర రహస్యాలన్నీ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానసిక స్థితి బాగా లేకపోయినా, ఇల్లు అమ్ముడపోకపోయినా, ప్లాట్లు అమ్ముడపోకపోయినా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వివాహాలు కావాలన్నా, చదువులకు ఆటంకం కలుగుతుందన్నా భూమితో అనుబంధం ఏర్పరచుకోవాలి. 11 గరికను వేసి అందులో ఆంతర రహస్యాలు 2 చెప్తాను నాన్న. ఏంటంటే గరికను 11 చేసి 11 మాలలు అంటే మీ చేతితోటే మీరు 11 వరుసల దారాన్ని పెట్టి 11 ముళ్ళు వేసి వినాయకుడికి వేయాలి. ఏ గుడిలోనన్నా వెళ్ళి వేయొచ్చు. ఏ గుడిలో వేయాలి అనుకోండి, డబ్బుకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ లక్ష్మీ గణపతికి చేయాలి. మామూలుగా వివాహాలు ఇంకే చిన్న చిన్నవి ఏమన్నా కోరికలుండి తీరాలి, చదువు అది అనుకున్నప్పుడు మామూలు గణపతికి వేయాలి. 11 గరికను తీసుకొని, గరిక అంటే ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఉన్నది గరిక. కాబట్టి వినాయకుడికి 11 గరికను ఒక చోట పెట్టి ముడి వేసి 11 వేసి దేవుడికి వేయాలి. లేదు కొంతమందికి కుజదోషం ఉంటుంది, వివాహాలు జరగవు అంటారు. అప్పుడు ఏం చేయాలంటే అరటిపండు ఉంటుంది కదమ్మా, అరటిపండుని మామిడి తోరణాలు మనం ఎలా కుచ్చుతామో 11 అరటిపండ్లను ముడివేసి సంకటహర చతుర్దశి నాడు వినాయకుడికి వేస్తే కుజదోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోయినా, ఏవైనా ఇబ్బందులు ఇలా వచ్చినా ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు ఏమీ మీకు ఓపిక లేదనుకో నాన్న, ఓం గం గణపతే నమః అనుకోండి, ఓం గణపతే నమః అనుకోండి. సాయంత్రం దాకా మనసులో గణపతిని తలుచుకొని మట్టిలో కాళ్ళు 5 నిమిషాలు పెట్టండి, గరికలో కాళ్ళు 10 నిమిషాలు పెట్టి మా పాపాలని తొలగిపోయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆ భూతత్వాన్ని మన శరీరంలోకి ఇముడ్చుకొని విశ్వ చైతన్య శక్తిలో నేను మమేకమవుతున్నానని మనస్ఫూర్తిగా, ఇప్పటిదాకా నేను ఎవరినైనా తప్పుగా భావించి క్రిటిసిజం చేస్తుంటే క్షమించండి, ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. నేను అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ను సతాయించుంటే నన్ను మనం ఎక్కడన్నా ఏదోదో హాస్టల్స్లో ఎక్కడెక్కడో ఉండి ఏదైనా వస్తువు ఇరగొట్టొస్తాం, అవి కూడా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని మొక్కుకుంటే సొంత ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. భూమిలో క్షమించమని వేడుకోవాలి. మట్టిలో కాళ్ళు పెట్టి, గరికలో కాళ్ళు పెట్టి హృదయ సమర్పణగా నమ్మకంతో ప్రేమతో చేస్తే కోరిక తీరుతుంది. ప్రకృతితో మమేకమై ఉండాలి. తెలిసి తెలియని తప్పులకి సారీ చెప్పుకోవాలి. భగవంతుడి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. అంతే నాన్న. వినాయక సంకటహర చతుర్దశి హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి నెల 11 నెలలు చేస్తే కోరికలు తీరని ఉండదని శాస్త్రం చెబుతుంది. కనీసం 9, కనీసం 3 ఏవైనా సరే ఆ చతుర్దశి నాడు ఆ విశ్వంలో నుంచి విశ్వ చైతన్య శక్తి మూలాధార చక్రానికి సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తాయి, అవి యాక్టివేట్ అవుతాయి. అదే అంతర రహస్యం. మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంతే. అది సంగతి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.